లేదా డ్యూ టు అనే వర్డ్ తో గానీ స్టార్ట్ అవ్వకూడదు, గుర్తుంచుకోండి. సెంటెన్స్ ఎప్పుడు కూడా బీయింగ్ అనే దాంతో లేదా డ్యూ టు అనే దాంతో స్టార్ట్ అవ్వకూడదు. ఎప్పుడైనా కూడా బీయింగ్ అని ఎక్కడ వచ్చినా అంటే సెంటెన్స్ స్టార్టింగ్ లో కానీ సెంటెన్స్ మిడిల్ లో కానీ బీయింగ్ వచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఇట్ బీయింగ్ అని మనం స్టార్ట్ చేసుకోవాలి, దాన్ని ఇట్ బీయింగ్. అలాగే డ్యూ టు అని వచ్చినట్లయితే ఇట్ ఈస్ డ్యూ టు అని. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ ఎప్పుడు కూడా బీయింగ్ తో స్టార్ట్ అవ్వకూడదు. బీయింగ్ అనేటువంటి వర్డ్ మధ్యలో ఖాళీగా రాకూడదు. ఎప్పుడైతే బీయింగ్ అని వచ్చిందో దానికి మనం ఇట్ అనేటువంటిది యాడ్ చేసుకొని ఇట్ బీయింగ్ అనాలి. అలాగే డ్యూ టు తోటి మనం చెప్తాం డ్యూ టు హెవీ రైన్స్ ఐ స్టైడ్ ఇన్ డోర్స్ అంటాం. అది స్పోకెన్ ఇంగ్లీష్ లో అయితే డ్యూ టు హెవీ రైన్స్ డ్యూ టు సో అండ్ సో మనం ఏదో దానికి రీజన్ చెప్తాం. అయితే పర్ఫెక్ట్ గ్రామటికల్ అంటే పూర్తి గ్రామర్ ప్రకారంగా మనం రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ అకాడమిక్ ఎగ్జామ్స్ లో కానీ ఆర్ వైల్ టాకింగ్ విత్ ఎల్డర్స్, పెద్దవాళ్ళతో మాట్లాడే సమయంలో లర్న్ పీపుల్ తో మాట్లాడే సమయంలో వీ షుడ్ నాట్ యూజ్ దట్ ఈస్ లో గ్రేడ్ లాంగ్వేజ్. ఆ తక్కువ స్థాయి లాంగ్వేజ్ మనం వాడకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు స్పీక్ ఇడియమాటిక్ లాంగ్వేజ్, if it is not possible for you to speak idiomatic language, at least you maintain perfect grammatical usage. While talking with peers, that means your friends or in some other people around you, yes, you can use a spoken English, right? మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు, మీ సమకాలీనులతో కానీ లేదా మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అకాడమిక్ ఎగ్జామినేషన్స్ లేదా మనకంటే వయసులో కానీ నాలెడ్జ్ లో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఇడియమాటిక్ లాంగ్వేజ్ అది మాట్లాడలే, అది చాలా ప్రాక్టీస్ కావాలి. అది లేకపోతే అప్పుడు కొంచెం గ్రామటికల్ రూల్స్ అప్లై చేస్తూ మాట్లాడాలి. దాంట్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఎక్కువ సార్లు మాట్లాడుతుంటాం బీయింగ్ అంటాం, తప్పు. అక్కడ ఏం వాడాలి? ఇట్ బీయింగ్ అనాలి. అలాగే డ్యూ టు వచ్చినట్లయితే అక్కడ మనం మాట్లాడాల్సింది ఇట్ ఈస్ డ్యూ టు అనేది ఉండాలి. ఇవి రెండు నోట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు వీటి రెండింటినీ డిస్కస్. చాలా చిన్న పాయింట్ అది, అయినా కూడా ఎగ్జామినేషన్ లో చాలా ఫ్రీక్వెంట్ గా లేదా మనం మాట్లాడు చాలా ఫ్రీక్వెంట్ గా తప్పు చేసేటువంటి ఈ పార్ట్ ఇది ఒకసారి. అంటే బీయింగ్ వచ్చినప్పుడు ఏమనాలి? ఇట్ బీయింగ్. అదే డ్యూ టు అని వచ్చినప్పుడు ఇట్ ఈస్ డ్యూ టు అనేది వాడుకోవడం జరగాలి. ఇప్పుడు మనం టెన్సెస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని మనం ఎప్పుడు చూద్దాం. మనం టెన్సెస్ ఆఫ్ వర్డ్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ కామన్ ఎర్రర్స్ లో మనకి ఎలా వస్తూ ఉంటాయి వాటి గురించి కొన్ని జాగ్రత్తగా నేను చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు అసలు సమస్య ఎక్కడంటే when a sentence is divided into two parts, ఇది మనకి ఇప్పుడు సమస్య. మనం తీసుకునేటువంటి ఐడియా కూడా కాన్సెప్ట్ కూడా అదే. ఏంటది? when a sentence is divided into two parts either with a comma or with a conjunction. మళ్ళీ జాగ్రత్తగా చూడండి. సెంటెన్స్ స్ప్లిట్ కానంత వరకు, సెంటెన్స్ రెండు ముక్కలుగా డివైడ్ అవనంత వరకు మనకు అసలు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే సెంటెన్స్ రెండు ముక్కలుగా డివైడ్ అయిందో, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ వరకు ఇది ఒక సెంటెన్స్. when a sentence is divided into two parts either with a comma or with a conjunction, కామాతో కానీ కంజంక్షన్ తో కానీ అవి రెండు భాగాలుగా డివైడ్ అయ్యి ఉన్నప్పుడు ఇక్కడ సమస్య వస్తుంది. దీన్ని మనం కోఆర్డినేషన్ అని పిలుస్తాం. ఏమంటాం? కోఆర్డినేషన్. అంటే ఫస్ట్ పార్ట్ లో టెన్స్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని సెకండ్ పార్ట్ లో మనం టెన్స్ ఎలా రాయాలి, లేదా సెకండ్ పార్ట్ లో టెన్స్ ఎలా ఉందో చూసుకొని ఫస్ట్ పార్ట్ లో ఎలా రాయాలి. దీన్ని మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో మనకి ఎలా ఇస్తారు అని చూసినట్లయితే ముందు ఆ బేసిక్ కాన్సెప్ట్ ని మనం ఐడియా. ఫస్ట్ పార్ట్ లో టెన్స్ ఇలా ఉంటే దాన్ని బేస్ చేసుకొని సెకండ్ పార్ట్ లో రాయాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు? సెకండ్ పార్ట్ లో ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని మనం ఫస్ట్ పార్ట్ లో రాయాలి. కాబట్టి ఫస్ట్ పార్ట్ లో టెన్స్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయాలి, దాని ప్రకారంగా సెకండ్ పార్ట్ లో ఎలా రాయాలి. అంటే దాన్ని బట్టి ఇటు, ఇది బట్టి అటు అది మారుతుంది.
ఎలా రాయాలి అనే దానికంటే ముందు ఎలా ఉండకూడదు అనేది మనకు రావాలి. ఈ కామన్ ఎర్రర్స్ దీంట్లో మనకు ఫస్ట్ తెలియాల్సింది ట్రబుల్ షూటింగ్ అనమాట. ట్రబుల్ షూటింగ్ అంటే అసలు అక్కడ ట్రబుల్ ఏంటి, అక్కడ ఉండే మిస్టేక్ రాంగ్ ఎలా జరిగింది అనేది వస్తే కరెక్షన్ పెద్ద కష్టంగా ఉండదు. అందుకే క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. క్వశ్చన్ ఇది మనకు అర్థమైతే దానికి ఆన్సర్ పెద్ద కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ దాన్ని మనం మనసులో ఉంచుకొని ఇలాంటి ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇలా 2 భాగాలు ఉన్నప్పుడు ఎగ్జామ్ లో లేకపోతే మనకి ఎలా ఫేస్ అవుతాయి ఎదురవుతాయి అనేది చూస్తే ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఏం చేస్తారు, ఇటువైపున సింపుల్ ప్రెసెంట్ ఇస్తారు, లేకపోతే ఇటువైపున సింపుల్ ప్రెసెంట్ అంటే 2 వైపులా ఒకే టెన్స్ వచ్చినప్పుడు అది రాంగ్, అలా ఉండకూడదు. అలాగే ఇంకో సందర్భంలో ఇటువైపున పాస్ట్ కంటిన్యూస్, ఇటు కూడా పాస్ట్ కంటిన్యూస్, ఇది రాంగ్. అలాగే ఇంకోసారి సింపుల్ పాస్ట్ ఇది రాంగ్. ఇలా మనం ఎలా ఏం చెప్పుకుంది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక సెంటెన్స్ లో ఉండే 2 పార్ట్స్ లో ఒకే రకమైనటువంటి టెన్స్ రాకూడదు, అది కావాల్సింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. అంటే మనం ఎప్పుడైతే సెంటెన్స్ లో కామా లేదా కంజంక్షన్ కనపడిందో మన ఆలోచన మొత్తం ఆ కామా దగ్గర నిలబడుకోవాలి, లేదా కంజంక్షన్ దగ్గర మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. అటువైపున ఇటువైపున ఈ 2 వైపులా అంటే ఎయిదర్ సైడ్స్ ఆఫ్ కామా మనకు ఒకే రకమైనటువంటి టెన్స్ చూపించాలంటే దట్స్ రాంగ్ కదా. అప్పుడు మనం అది ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కామా లేదా కంజంక్షన్. కామా మనకు తెలిసిపోయింది. ఇక ఏమేమి కంజంక్షన్లు ఉంటాయి అంటే సింపుల్ కొన్ని మనకు లెక్క. వైల్ ఒకటి ఉంటుంది, వెన్ ఒకటి ఉంటుంది, బిఫోర్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ ఒకటి ఉంటుంది, బట్ ఒకటి ఉంటుంది. సరే బట్ అనేది తీసేసేయండి, అది సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. మనకు టెన్స్ గురించి చెప్పేటప్పుడు మనకు మినిమం 4 మాక్సిమం 5 కంటే ఎక్కువ మనకు ఉండవు. అవి మళ్ళీ ఒకసారి చెప్తాను. కామా అది ప్రక్కన పెట్టేస్తే అది సింబల్ కాబట్టి ఇక వర్డ్కి వచ్చేటప్పటికి వైల్ ఒకటి, బిఫోర్ ఒకటి, ఆఫ్టర్ ఒకటి, వెన్. ఈ 4 లేదా ఈ 5 పదాలు మాత్రమే మనకు మధ్యలో ఉంది. అవి ఎప్పుడైతే మనకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వైల్, బిఫోర్, ఆఫ్టర్, వెన్. ఇవి కానీ మనకి సెంటెన్స్ లో మధ్యలో కనపడ్డాయి అంటే కామా కూడా కలుపుతాం. వెంటనే మనం చూడాలి, అక్కడికి వెళ్ళిపోవాలి మన కాన్సన్ట్రేషన్ అంతా. అప్పుడు మనం అటు ఇటు ఏం జరిగినాయి చూసుకోవాలి. కంజంక్షన్ ఉన్నట్టు చూడండి 2 వైపులకి అంటే కామాకు కంజంక్షన్ 2 వైపుల అటు ఇటు ఎయిదర్ సైడ్స్ ఒకవేళ ఒకే రకమైన టెన్స్ రాశాడు లేదా వాడాడు అంటే అవుట్, ఇంకా అదే మనకు తప్పు. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనం ఏంటి మిస్టేక్ రాంగ్ ఎలా జరిగింది అనేది మనం గుర్తించాం. ఇప్పుడు దాన్ని ఎలా మనం కరెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్ గా అంటే ఇప్పుడు మనం డయాగ్నోస్ చేసేసాం. రాంగ్ తప్పు మిస్టేక్ అనేది ఎలా ఉంటుంది, ఎర్రర్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం అనుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి. నెంబర్ 1, ఒకవైపున సింపుల్ ప్రెసెంట్ కనపడిన వెంటనే మన మనసులోకి రావాల్సింది రెండో వైపున సింపుల్ ఫ్యూచర్. అది కాబట్టి ఈ 2 కాంబినేషన్ గమనిస్తే ఒకవైపున సింపుల్ ప్రెసెంట్ వస్తే సెకండ్ సైడ్ సింపుల్ ఫ్యూచర్. అంటే ఇది అటు అది ఇటు, ఇది అటు అది ఇటు మారుతుంది. కాంబినేషన్ అంటే సింపుల్ ప్రెసెంట్ వర్సెస్ సింపుల్ ఫ్యూచర్. ఒకవేళ ఇటు సింపుల్ ఫ్యూచర్ వస్తే ఆటోమేటిక్ గా ఇటువైపున సింపుల్ ప్రెసెంట్. అది ఇటు ఇది అటు మారుతూనే ఉంటుంది మినహా రెండో రకమైన చూపించడానికి అవసరం. దీని ఎగ్జామ్ లో ఎలా చూపిస్తారు అనేది చూస్తే చూడండి. If he opens the door, the dog comes out. If he opens the door, the dog comes out అనిస్తారు. ఇలా సెంటెన్స్ ఇచ్చిన వెంటనే మన మనసులోకి రావాల్సింది ఇదిగో ఇక్కడ కామా కనిపిస్తుందా, కనబడబోదు. నేను పెద్దగా రాస్తాను చూడండి. ఇలా కామా అంటే నేను రాసినంత పెద్దగా ఉండదు ఎగ్జామినేషన్ లో లేదా ఎక్కడైనా, ఆ సింపుల్ గా ఉంటుంది. ఆ దాని వైపే మనం తప్పు ఎప్పుడు కూడా కనపడినట్టుగా ఉంటుంది. దాన్ని మనం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తోటి మనం చూడాలి. అంటే పెద్ద భూతద్దం వేసుకొని గమనించాలి. సులభంగా అక్కడ ఉండేటువంటి ఎర్రర్ కనపడితే ఎవరైనా ఆన్సర్ చేస్తారు, కానీ కనపడకుండా ఉంటుంది మైన్యూట్. ఇప్పుడు నేను కావాలని మీకు అర్థం కావడం కోసం కామన్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది ఏమి రాశాడు, ఓపన్స్ అన్నాడు.
ఇటేమి రాశారు కమ్స్. అంటే ఇది సింపుల్ ప్రెసెంట్, ఇది సింపుల్ ప్రెసెంట్. మనం ఏమనుకున్నాము, when a sentence is divided either with a comma or with a conjunction, we should not use the same tense. మనం రెండు వైపులా ఒకే టెన్స్ వాడకూడదు అనుకున్నాం. అప్పుడు ఏం వాడతాము, ఒకవైపున ప్రెసెంట్ ఉంటే రెండో వైపున ఫ్యూచర్ లేక వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి ఇప్పుడు దీన్ని ప్రెసెంట్ లో ఉంచి దీన్ని ఫ్యూచర్ లోకి మార్చాలా, లేకపోతే దీన్ని ప్రెసెంట్ లో అలాగే ఉంచి దీన్ని ఫ్యూచర్ లోకి మార్చాలా? ఇలాంటి డౌట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. అందువల్ల మనకి ఇక్కడ ఒక సపోర్టింగ్ వర్డ్ ఒకటి వచ్చింది, ఏంటి, ఇఫ్. ఇఫ్ అనేటువంటిది కండిషన్. వెరీ గుడ్. ఇఫ్ అనేటువంటి దాన్ని ఏమంటాము, కండిషన్, పాజిటివ్ కండిషన్. కండిషన్ వైపున దాదాపుగా మనం ఏమి రాస్తామంటే సింపుల్ ప్రెసెంట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఇవి రెండు ఎక్కువగా వెళ్ళేది. ఇవి సింపుల్ ప్రెసెంట్, రెండోది పాస్ట్ పర్ఫెక్ట్, మనకి ఎక్కువగా ఇవే వస్తాయి. కాబట్టి ఇఫ్ అనేటువంటి పాజిటివ్ కండిషన్ తెలుపుతుంది. కాబట్టి ఇఫ్ అనేది అటువైపున రెండే రెండు, ఏంటవి, సింపుల్ ప్రెసెంట్ అన్నా రాస్తాము, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నా వాడతాం. అందువల్ల ఈ ఇఫ్ అనేది వచ్చింది కాబట్టి మనం అటువైపు ఏం వాడాలి, సింపుల్ ప్రెసెంట్. దీన్ని ఇలాగే ఉంచేసి ఇటువైపు ఉండేదాన్ని ఆటోమేటిక్ గా మనం దేనిలోకి మార్చాలి, సింపుల్ ఫ్యూచర్ లేక. అప్పుడు ద డాగ్, ఇది క్యాన్సిల్, ఇది రాంగ్. అప్పుడు ఏం రాస్తాం, ద డాగ్ విల్ కమ్. ద డాగ్ విల్ కమ్. ఆ విల్ ఎక్కడ వచ్చింది, ఆ విల్ ఎలా రాయాలి, షెల్ ఎలా రాయాలి అని అంటే ఈ గ్రామర్ కి సంబంధించినటువంటి మనం ప్రొడ్యూస్ చేసిన గ్రామర్ కి సంబంధించిన కొన్ని ఉన్నాయి. వాటిని మీరు ఫాలో అయితే అందులో మీకు విల్ ఎప్పుడు వాడాలి, షెల్ ఎప్పుడు వాడాలి అనేటువంటిది క్లియర్ గా మీకు అవి అర్థమవుతాయి. ఎందుకంటే అవన్నీ మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఒక గ్రామర్ క్లాస్ అవుతుంది తప్పితే ఇది ఈ కామన్ ఎర్రర్స్ అనేటువంటిది అవ్వదు. కాబట్టి అవన్నీ మీకు వచ్చి ఉండాలి. మీకు దీని స్టార్టింగ్ లోనే ఒక మాట చెప్పాను, ఏంటంటే కామన్ ఎర్రర్స్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైన టాపిక్ కాదు. మన గ్రామర్ లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ లో మనం చేసేటువంటి కామన్ గా మనం చేసేటువంటి ఎర్రర్స్ ని మనం ఈ కామన్ ఎర్రర్స్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఆ వి ఎలా వచ్చింది, అక్కడ షెల్ ఎందుకు రాలేదు, అవునా, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడదాం. ఒకవేళ మీకు ఆ డౌట్ ఉంటే యు గెట్ దట్ కాపీ అండ్ అబ్జర్వ్, దాన్ని తీసుకొని మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే యూ కెన్ ఈజీలీ గో త్రూ దట్. కాబట్టి గ్రామర్ మీద ఫుల్ కమాండ్ వచ్చిన తర్వాతనే మనం ఈ కామన్ ఎర్రర్స్ లోకి మనం వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దీని గురించి మళ్ళీ మనం ఇక్కడ మాట్లాడుకోవడం సమంజసం కాదు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నాము అంటే టెన్సెస్ గురించి బాగా తెలుసుకొని ఉన్నాం మనం. అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లారిఫై చేయాలి. ఒక వైపున ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ వస్తే రెండో వైపున సింపుల్ ఫ్యూచర్. కాబట్టి ఇక్కడ రెండు వైపున ఏం రాసాము, సింపుల్ ప్రెసెంట్ రాసాం. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసాం. దాన్నే ఎందుకు క్యాన్సిల్ చేయాలి, దీన్ని చేయొచ్చు కదా మొదటి వైపు ఉండేది అన్నట్లయితే, మొదట ఇఫ్ అనేటువంటి కండిషన్ ఉంది కాబట్టి కండిషనల్ సెంటెన్స్ మనం రెండు రకాలు రాస్తాం. ఒకటి ఎయిదర్ ఇన్ సింపుల్, అదే మామూలు మిగతా రాయొచ్చు, ఇక్కడ రాస్తాం ఎయిదర్ ఇన్ సింపుల్ ప్రెసెంట్ ఆర్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనకు పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధం లేదు కాబట్టి ఈ కండిషన్ ఉంటుంది కాబట్టి దీన్ని సింపుల్ ప్రెసెంట్ అలాగే ఉంచేసి రెండో వైపుని మనం సింపుల్ ఫ్యూచర్ లేకి మార్చేసాం. ఓకేనా, దీని గురించి వివరాలు కావాలంటే మీరు అది తీసుకొని స్టడీ చేయాల్సింది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్. ఇప్పుడు ఇక్కడ రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఒక వైపున సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు, ఇంతకుముందు ఏమనుకున్నాము, దీన్ని రఫ్ చేయకముందు ఏమనుకున్నాము, ఒక వైపున సింపుల్ ప్రెసెంట్ ఉంటే సెకండ్ సైడ్ ఏమనుకున్నాము, సింపుల్ ఫ్యూచర్. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వస్తున్నాం. ఇప్పుడు ఒక వైపున సింపుల్ పాస్ట్ ఉంటే సెకండ్ సైడ్ ఏమి రాయాలి, మీకు జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ లో చెప్పాను. రెండు వైపులా ఒకే రకమైనటువంటి టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఎగ్జామినేషన్ లో కానీ ఎప్పుడైనా కూడా. దాన్ని మనం ఏమనుకున్నాం, రెండు వైపులా వీ షుడ్ నాట్ యూజ్ సేమ్ టెన్స్ ఇన్ బోత్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ లో ఉండే రెండు భాగాల్లో రాయకూడదు. అంటే ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు, ఇటు సింపుల్ పార్ట్స్ ఇస్తారు, ఇటు సింపుల్ పార్ట్స్ ఇస్తారు. క్లియర్, అది తప్పు అనేటువంటిది మనకు తెలిసిపోయింది. రెండు ఒకే రకం ఉండదు. అందువల్ల ఇప్పుడు గమనించండి, ఒక వైపున సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు రెండవ వైపున పాస్ట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక వైపున సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు సెకండ్ సైడ్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. Don't raise a doubt what is past continuous and what is past perfect, how to write, and what are the patterns to go through all these things. Don't raise such a type of doubt. If you have any doubt over those things, yes, you open
other grammar DVDs and you follow them. వాటిని ఫాలో అవ్వాలి మీరు కదా. ఇవి మనం ఆ స్టేజ్ దాటి వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ ఎలా రాయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా రాయాలి, డోంట్ ట్రై టు రైజ్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలాంటివి రైజ్ చేయకండి. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ డౌట్స్ ఇన్ యువర్ మైండ్, స్టాప్ రైట్ హియర్. ఇక్కడ దీన్ని ఆపేసి యూ చేంజ్ ద ప్రోగ్రామ్. అప్పుడు పెట్టుకుని అది క్లారిఫై అయిన తర్వాతనే come to this part. అందరూ వస్తున్నారంట సైలెన్స్